థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పుట్టగొడుగులాగా కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లు అయితే వెలుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బోకస్ అవనిగడ్డ డిఎస్సి టెట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. లోకల్ ఫ్యాక్టరీతో తరగతులు నిర్వహణ చేస్తున్నారు. అసలు ఖమ్మం జిల్లాకు సంబంధం లేని ర్యాంకులతో వీళ్ళైతే ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద అభ్యర్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బాట పడుతున్నారు. అధికారులు చూసి చూడనట్లు కూడా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎప్పటి నుంచి ఈ తంతంగం మొత్తం సాగుతుంది? వరుణ్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 10-12 ఏళ్ల తర్వాత డిఎస్సి ప్రకటించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లో కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ వస్తా ఉన్నాయి. ఒకవైపున ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో ఇప్పటికే బాగా వేసి ఖమ్మం జిల్లాలో ఉండగా బోగస్ కొన్ని పేరు చెప్తూ, అంటే ఏదైతే ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆలోచనల్ని నాడినికి అనుకూలమైనటువంటి కోచింగ్ సెంటర్ పెడితే సక్సెస్ అవుతామని చెప్పేసి భావించారో ఆ భావనలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో అనేక మంది ఉద్యోగులుగా తిరిగేటటువంటి ఒక కోచింగ్ సెంటర్ పేరుని, ఆ ఊరు పేరుని వాడుకుంటూ ఖమ్మం కేంద్రంగా ఒక కోచింగ్ సెంటర్ వెలిసి ఈ రోజు నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం, భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా సాగుతున్నటువంటి తంతుకు సంబంధించి దాదాపు ఖమ్మంలో అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం నుంచి మొదలు పెట్టుకొని ఖమ్మం వరకు కూడా అన్ని ప్రధానమైనటువంటి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వివిధ కోచింగ్ సెంటర్, ప్రధానంగా ప్రస్తుతం డిఎస్సి టెట్ కోచింగ్ నడుస్తా ఉంది. దీంతో పాటు ఇతర గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కోచింగ్ సెంటర్స్ కూడా కోచింగ్ కంటిన్యూషన్ నడుస్తున్నటువంటి కోచింగ్ సెంటర్స్ లలో ఖమ్మం కేంద్రంగా మాత్రానికి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి తాను అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ని ఖమ్మం తీసుకొచ్చానని చెప్పేసి అనే పేరుతోటి విద్యార్థులందరినీ కూడా అవనిగడ్డ అనే పేరు చూపించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అనేటువంటి సామెతలాగా ఖమ్మంకి సంబంధించిన వ్యక్తి మాత్రానికి కోచింగ్ సెంటర్ ని పేరు పెట్టి లోకల్ ఫ్యాకల్టీ తోటి నల్లగొండ ఇతర వరంగల్ లోకల్ గా నాణ్యత లేనటువంటి ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇట్టి విషయాన్ని విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత గమనించినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఆ విద్యార్థులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. హైదరాబాద్ పోలేక ఖమ్మంలో సరైనటువంటి కోచింగ్ తీసుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. తన భవిష్యత్తు తీర్చిదిద్దాల్సినటువంటి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నాణ్యత లేనటువంటి వ్యక్తులతోటి కోచింగ్ నిర్వహించడం, అంటే ఎటువంటి రికగ్నేషన్ ఖమ్మం కేంద్రంగా లేదు. ఖమ్మం కోచింగ్ సెంటర్ నిర్వహణ జరగాలి అని అంటే కంపల్సరీ లోకల్ ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, లేదంటే ఒక విద్యాశాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఒక పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి పర్మిషన్స్ ఏం తీసుకోకపోగా కొంత సమస్యాత్మకమైనటువంటి పద్ధతులు, అంటే కేవలం నాణ్యత లేనటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి క్లాసులు నిర్వహించేసి నామమాత్రం క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క విద్యను పూర్తిగా నేర్చుకోవాల్సిన డిఎస్సి అభ్యర్థుల యొక్క భవిష్యత్తుకు పూర్తిగా అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే యువజన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. అంటే ఖమ్మం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే కొత్త కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తారో ఆయా ప్రాంతాల్లో కంపల్సరీ కొంత ఫీజు చెల్లించేసి ప్రభుత్వంలో అనుమతి తీసుకోవాలి. వస్తువుల మీద కూడా కొంత అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో పాటు ఇష్టారాజ్యంగా ఫీజులు కలెక్ట్ చేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం విద్యార్థి సంఘాల వైపు నుంచి, మరి యువజన సంఘాల వైపు నుంచి, నిరుద్యోగ సంఘాల నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఇట్టి క్లాసెస్ ని తీవ్ర అసంతృప్తి చెందినటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఎవరు చెప్పుకోవాలో దిక్కు చోసక ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి జాయినింగ్ అయ్యేటువంటి కొద్దిమంది విద్యార్థులు కాస్త ఫీజు కట్టగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇట్లా లోకల్లో అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకుంటూ బోగస్ ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ రికగ్నేషన్ లేక నడుస్తున్న విద్యా సంస్థల మొత్తం కూడా ఖమ్మంలో పూర్తిగా వ్యాపించినాయి. కానీ ఇలాంటి నియంత్రించాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా మత్తు వదలడం లేదు. మరోవైపున ఎలక్షన్స్ కోడ్ రావడం, వీళ్ళందరూ డ్యూటీలు వేయడం ఒక భాగం అయితే కొద్దిమంది చూసిస్తున్నట్టుగా వ్యవహరించడం అనేది కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతున్నటువంటి పూర్తిస్థాయిలో ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని పట్ల తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏందనేది కూడా జిల్లా కలెక్టర్ నుంచి సమాజ అధికారులు కూడా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వరుణ్, రైట్ ఉపేంద్ర, అంటే ఇంత జరుగుతున్నా కానీ నాన్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు నాణ్యత లేని ఫ్యాకల్టీ ఇదంతా తెలిసి కానీ విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు వాళ్ళకి తెలియదా? తెలిసినా కానీ చూసుచున్నట్లు వ్యవహరించడానికి గల కారణాలంటే వాళ్ళకి ఏమైనా ముడుపులు అందినాయా, లేదంటే అసలు ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? వరుణ్, ఇదే మనం చర్చిస్తా ఉన్నాం. ప్రధానంగా ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, లేదు ఇలాంటి కోచింగ్ సెంటర్స్ పై నియంత్రణ అనేది పూర్తిస్థాయిలో కొరవడింది. దీనికి ముట్టా ఏందన్నది కానీ పూర్తిస్థాయి
అట్లాంటిది ఖమ్మంకి సంబంధించి ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్ర ప్రశ్నించేటువంటి ప్రాంతంలో మాత్రం జ్వాల ఇప్పటికీ ప్రోగ్రామ్ కొనసాగిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. నియంత్రించి విద్యార్థుల భవిష్యత్తు తగిన పద్ధతిలో కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్స్ ఎవరు అప్డేట్స్ అదే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా డిఎస్సి అదేవిధంగా అవనిగడ్డ యొక్క పేరుతో అవనిగడ్డ అంటే ఫేమస్ డిఎస్సికి. సో ఈ నేపథ్యంలోనే అవనిగడ్డ పేరుతో వీళ్ళందరూ కూడా పుట్టుకొడుకులాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలు కూడా మభ్యపెట్టి అక్కడ ఉన్న విద్యార్థులు కూడా మభ్యపెట్టి నాన్ ఫ్యాకల్టీ అంటే నాణ్యత లేని ఫ్యాకల్టీతో వీళ్ళైతే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సో అది తెలుసుకున్న విద్యార్థులు ఆల్రెడీ సగం రోజులు వేస్ట్ అయిపోయి కూడా ఇప్పుడు హైదరాబాద్ బాట పట్టలేక అటు ఖమ్మంలో ఉండలేక నానా గందరగోళంలో విద్యార్థులు ఉన్న పరిస్థితిని ఇప్పుడు మనకు కలకట్టినట్టు ప్రతినిధి ఉపేంద్ర వివరించారు. సో ఇది వాళ్ళ రిపోర్ట్స్ టైం. మరొక రిపోర్ట్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.